యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ డిజైనర్‌గా తన జర్నీ స్టార్ట్ చేసి అంటే డిజైనర్‌గానే కాదు, తనకు ముందు వేరే కంప్లీట్‌లీ డిఫరెంట్ ప్రొఫెషన్‌లో ఉండి తర్వాత డిజైనర్‌గా స్టార్ట్ చేసి, ఇక్కడ ఎంతోమంది సెలబ్రిటీస్‌కి స్టైలింగ్ చేసి, ఇప్పుడు సక్సెస్‌ఫుల్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్‌గా ఉన్న దీప్తి గణేష్ గారి బొటిక్ దగ్గరికి మనం వచ్చేసాము. ఎలా సక్సెస్ అవ్వచ్చు? వారి సక్సెస్‌కి కారణాలేంటో తెలుసుకుందాం రండి. యూనో ఇంత చూసినప్పుడు దిట్స్ కైండ్ ఆఫ్ యూ క్యారింగ్ ఎ లెగసీ అని చెప్పాలి. 1936 అంటే Yes, ఎక్కడ yes. అసలు? ఎగ్జాక్ట్లీ. సో మా తాతయ్య గారు కూడా ఆయన వచ్చినప్పుడు మనం ఇప్పుడు బాటిల్ గ్రీన్స్ అంటాం, ఆ గ్రీన్స్, ఇవి మరూన్స్, డీప్ మరూన్స్, బర్గండీ షేడ్స్ అంటాం. అప్పుడు ఇంకా ఆర్గానిక్ కలర్స్ ఆయన చెప్పేవాళ్ళు ఇదేమి కొత్త కలర్ కాదు, ఆ టైంలో మేము దమయంతి కలర్ అని పిలిచేవాళ్ళం, మీరు ఇప్పుడు ఈ పేరు ఇచ్చారు దీనికి. సో ఇదివరకు పవర్ లూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చాయి. ఒక శారీ ₹1,00,000 అంటారు. ఆ శారీ 1,00,000 అవ్వడానికి కారణం ఏంటి? ఒక్కసారి మీరు చెప్తారా? ఆ శారీ 1,00,000 అవ్వటానికి కారణం మనం వెళ్ళి ఎవరైతే వీవ్ చేస్తున్నారో వాళ్ళని చూడాలి. వాళ్ళు ఆ మగ్గం ఓ చిన్న గుంట లాంటిది ఉంటుంది, దాంట్లో కూర్చోవాలి. ఎప్పుడు అనిపించలేదా ఎందుకు నాది కంఫర్టబుల్ లైఫే కదా అని ఎందుకు అని క్వశ్చన్ వచ్చిందా? అంటే ప్రెగ్నెన్సీ టైం ఇస్ ద పీక్ టైం కదా విమెన్ లైఫ్లో. నా క్వశ్చన్ ఆ కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ లైఫే అని. ఐ నో మై లైఫ్ వాజ్ కంఫర్టబుల్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ ఐటీ కంపెనీ. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిమేల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మనం చూస్తాం. ఇంతకుముందు కూడా ఉన్నారు. కానీ బీయింగ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అవ్వడం అనేది ఇప్పుడున్న కాంపిటీషన్‌లో చాలా అంటే చాలా కష్టం. కానీ యాజ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్ డిజైనర్‌గా తన జర్నీ స్టార్ట్ చేసి అంటే డిజైనర్‌గానే కాదు, తనకు ముందు వేరే కంప్లీట్‌లీ డిఫరెంట్ ప్రొఫెషన్‌లో ఉండి తర్వాత డిజైనర్‌గా స్టార్ట్ చేసి, ఇక్కడ ఎంతోమంది సెలబ్రిటీస్‌కి స్టైలింగ్ చేసి, ఇప్పుడు సక్సెస్‌ఫుల్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్‌గా ఉన్న దీప్తి గణేష్ గారి బొటిక్ దగ్గరికి మనం వచ్చేసాము. ఒకసారి అంటే బొటిక్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్‌లా అవుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి లోపలికెళ్ళి అసలు ఈ ఫీల్డ్‌లో ఉన్న కష్టాలు, ఎలా సక్సెస్ అవ్వచ్చు, వారి సక్సెస్‌కి కారణాలేంటో తెలుసుకుందాం రండి. హలో అండి. హాయ్ హాయ్ హర్షిని గారు, వెరీ నైస్ టు సీ యూ. గ్రేట్ టు మీట్ యూ. అంటే ఇంతకు ముందే అనుకున్నాను బట్ పోస్ట్‌పోన్ అయ్యి ఫైనల్ ఇవాళ కలిసాము. బట్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ కాంప్లిమెంట్ యూ. యువర్ స్కిన్ లుక్స్ సో సాఫ్ట్ అండ్ క్లియర్. ఎంత బాగుంది అసలు మీ స్కిన్. కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ యూ ఈజ్ యాక్చువల్లీ Oh. ఈవెన్ మోర్ హ్యాపీ. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పడం, యూ యువర్ సెల్ఫ్ యు ఆర్ గుడ్ లుకింగ్. సో మీరు చెప్పడం అంటే దట్స్ లైక్ రియలీ హ్యాపీ టు నో. థ్యాంక్ యూ. నేను నా ఆడియన్స్కి వ్యూవర్స్కి ఆల్రెడీ చెప్పాను. బీయింగ్ అ డిజైనర్ స్టైలిస్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇంత కాంపిటీషన్లో చాలా టఫ్. సో ఆ జర్నీ గురించి హౌ యూ కుడ్ స్టైల్ సో మెనీ సెలబ్రిటీస్ అనేది మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము. డెఫినెట్లీ. మీరు కూడా వచ్చాయి ఇంకా. దీప్తి గారు, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టెల్ యూ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ విత్ ఎ డిజైనర్ అనమాట. నేను యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఎవరిని చేయలేదు ఇంటర్వ్యూ. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అనమాట. ఇండస్ట్రీలో ఉన్నా కూడా బట్ స్టిల్ నాకు బేర్ మినిమం నాలెడ్జ్ ఉందన్నమాట డిజైనింగ్ మీద. మరి ఐ వాస్ టోల్డ్ దీప్తి గారిని ఇంటర్వ్యూ చేయాలంటే ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే నేను కొత్తగా నేర్చుకుంటాను వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్న ఉద్దేశంతోనే వచ్చాను. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ గాట్ టు నో ఆఫ్ కెమెరా మీరు చెప్పారు డిజైనర్ కన్నా ముందు మీరేంటి అండ్ మీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. సో మా ఫ్యామిలీలో కూడా ఈ డిజైనింగ్ అంటే వాట్ పీపుల్ థింక్ ఇస్ లైక్ దిస్ ఇస్ లైక్ ఫ్యాషన్ షోస్, ఏదో సంథింగ్ అందరూ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ వేర్ పీపుల్ హ్యావ్ చాలా రాంగ్ కన్సెప్షన్స్ ఉంటాయి.
But more than designing, I wanted to start this as a proper business thing, and that came from my parents, both my mom and dad. So my dad is a doctor. He's a very well known doctor India lone. He's an eye surgeon. ఓకే. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి విజయవాడలో. సో విజయవాడ వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ వెన్ ఐ టాక్ అబౌట్ మై డాడ్, ఓ మిమ్మల్ని చిన్నప్పుడు ఇలా చూసాము, వీ హెవ్ సీన్ యూ ఇలా. సో మెనీ పీపుల్ రిలేట్ విజయవాడ ఆర్ మంగళగిరి కూడా. ఓకే. సో హీ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ, వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఐదర్ యూ షుడ్ బీ ఇన్ అ రోల్, నువ్వు తప్పితే అది వేరే వాళ్ళు ఎవరు చెయ్యలేని పనన్నా అంత యునో ఆ రోల్ అన్నా చూస్ చేయాలి, or else you should be in a stage where you can provide employment to others, because he did that. ఓకే. ఆయన almost more than, we have close to 350 plus employees హాస్పిటల్స్. hospital. పేరు చెప్తారా? Sandhya Eye Hospital. Sandhya is my sister, and my sister is also into neuroscience. Tanu kuda she has ఎల్డర్ done సిస్టరా? elder sister. ఓకే. Tan US lo she has done her PhD in neuroscience, and my brother manages our hospitals. Mhm. My mom also handles our hospitals. So I think నేను ఒక్కదాన్నే అవుట్ ఆఫ్ ఇది. బట్ దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ న్యూ అండి మా ఫ్యామిలీకి. మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ దే వర్ ఇన్ టు దిస్ వీవింగ్ థింగ్. దే ఆర్ లైక్ వెరీ బిగ్ టైమ్ సప్లయర్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ సారీస్ ఇన్ మంగళగిరి. 1936 టైంలో దే హ్యాడ్ 2200 looms ఇన్ మంగళగిరి. వెరీ 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 వెల్ నోన్ ఇది కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్. ఇప్పుడు స్టిల్ ఉన్నాయి కదా? స్టిల్ ఇప్పుడు మా తాతయ్య గారు హీ స్టాప్ డూయింగ్. బట్ ఇప్పటికి వెళ్ళినా కానీ ఎవ్రీ వన్ దే రికగ్నైజ్ మీ, ఓ సాంబశివరావు గారి మనవరాలు. ఆఫ్టర్ ఇన్ని డెకేడ్స్ తర్వాత మళ్ళీ సమ్వన్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ ఫ్యామిలీ బిజినెస్. సో అందుకనే ఐ చోజ్ అ బిజినెస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యునో టెక్స్టైల్ కానీ అలా. So more than fashion or more than the glamour side of what you see, it's more of business. And one more thing what my dad told me, if you can hire people, you should hire people whom you can train rather than manchi train ఉన్న వాళ్ళని తెచ్చి మనం చేయించుకోవటం. దట్ ఈస్ దేర్. మంచి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం, చేయించుకుంటాం. ఈవెన్ ఆయన సర్జరీస్ లో ఆయనకుండే హెల్పర్స్ కూడా ఇన్ ది థియేటర్ ఆయన రూరల్ విమెన్ వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి స్కిల్స్ ఆయన నేర్పించారు. ఇఫ్ సమ్మన్ ఇస్ లిజనింగ్ టు దిస్ ఫ్రమ్ విజయవాడ ఆర్ మేబీ మా స్టాఫ్ విన్నా కానీ దే విల్ బి ఏబుల్ టు రిలేట్ ఇట్ వెరీ వెల్. ఎందుకంటే ఆయన 6 years బ్యాక్ చనిపోయారు. బట్ సో అప్పుడు వచ్చిన పీపుల్ చాలా మంది దిస్ ఇస్ వాట్ దే టోల్డ్ మీ. సో ఏంటంటే మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి నాకు ఎంప్లాయ్మెంట్ దొరికింది, మా ఫ్యామిలీ ప్రాపర్గా ఎడ్యుకేషన్ దీంట్లోకి వెళ్ళగలిగాము. ఆయన చాలా రిమోట్ ప్లేసెస్లో క్యాంప్స్ చేసేవాళ్ళు, ఫ్రీ క్యాంప్స్ లైక్ శ్రీకాకుళం. ఇప్పుడు కదా ఐమ్ టాకింగ్ అబౌట్ 80s అలా. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే యునో సమ్మన్ ఇస్ డెడికేటెడ్, దే ఆర్ లైక్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి పాపం ఉండవు రిసోర్సెస్ నేర్చుకోవడానికి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆయన ట్రైన్ చేసి వాళ్ళు ఇప్పటి వరకు దే ఆర్ వర్కింగ్. దే ఆర్ లైక్ 65+, 70+ ముసలోళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ యునో ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. And my mom, time management, and she's one strong woman, I should say. Endukante irrespective of edaina kani, if you have decided to do something, no matter a kind of failures vastu untai. So she says వాళ్ళు obviously మనకంటే ఎక్కువ చూసారు and they are in health related ఇది. సో దాంట్లో ఏమన్నా ప్రాబ్లం అయితే ఇట్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ థింగ్. సో అలా ఉన్నా కూడా హౌ టు దానికి ఒక యూ షుడ్ హ్యావ్ అ వర్క్ అరౌండ్, ఒక సొల్యూషన్ ఉండాలి. బట్ యూ షుడ్ ఫైట్ బ్యాక్, షుడ్ నెవర్ గివ్ అప్. సో ఆ కైండ్ ఆఫ్ టెండెన్సీస్ అవి చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. అండ్ ఈవెన్ నా స్టూడియోలో కూడా ఇఫ్ యూ సీ యూ ఫైండ్ లాట్ ఆఫ్ విమెన్. అవును, ఆ విమెన్ కూడా దే ఆర్ నాట్ డిజైనర్స్ మా దగ్గర ఉంటారు. డిజైనర్స్తో పాటు ఐ ఆల్సో మేక్ ష్యూర్ దట్ ఎవరైతే విమెన్ ఎంతూజియాస్టిక్గా మేము పనిచేయాలి, మా పిల్లల్ని చదివించాలి అన్న వాళ్ళకి నేను చాలా మందికి నేర్పించాను. ఐ హ్యావ్ హైర్డ్ విమెన్ హూ జస్ట్ డూ హెమ్మింగ్, నార్మల్ హ్యాండ్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ వర్క్, నౌ దే నో హౌ టు రన్ మెషిన్, నౌ దే ఆల్సో నో డిజైన్స్. నేను ఏదన్నా శారీ ఎక్కడుంది అంటే ఆ శారీ డీటెయిల్స్, అది ఎక్కడ ఏ లూమ్ది అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. సో ఐ లవ్ డూయింగ్ దాట్, లైక్ ట్రైనింగ్ పీపుల్, స్పెషలీ విమెన్. సో మీకు
1936లో అంటే నాకు తెలిసి మీ ఫ్యామిలీలో ప్రతి డీటెయిల్ ఉండుంటది. హిస్టరీ లేదా మీ ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నా వాళ్ళందరూ షేర్ చేసిన డేటా ఉంటది కదా! లూమ్స్ దగ్గర నుండి ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్డ్ ఏవేవో ఏంటి మెటీరియల్స్ వచ్చేసాయి. Yes, yes. ఈవెన్ ఐ కాంట్ స్పెల్ దెమ్. యూనో ఇంత చూసినప్పుడు దిట్స్ కైండ్ ఆఫ్ యూ క్యారింగ్ ఎ లెగసీ అని చెప్పాలి. 1936 అంటే Yes, ఎక్కడ yes. అసలు? ఎగ్జాక్ట్లీ. సో మా తాతయ్య గారు కూడా ఆయన ఆయనే మంగళగిరిలో లైక్ నేను చెప్పింది. Hmm. సో ఆయన వచ్చినప్పుడు నేను చూపించేదాన్ని. దిస్ ఇస్ లైక్ ఇవి కొత్త కలర్స్ మనం ఇప్పుడు బాటిల్ గ్రీన్స్ అంటాం, ఆ గ్రీన్స్, ఇవి మరూన్స్, డీప్ మరూన్స్, బర్గండీ షేడ్స్ అంటాం. అప్పుడు ఇంకా ఆర్గానిక్ కలర్స్ ఆయన చెప్పేవాళ్ళు ఇదేమి కొత్త కలర్ కాదు, ఆ టైంలో మేము దమయంతి కలర్ అని పిలిచేవాళ్ళం, మీరు ఇప్పుడు ఈ పేరు ఇచ్చారు దీనికి అని చెప్పేవాళ్ళు. అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్తారు. అండ్ ఆల్సో ఎలా క్వాలిటీ చెక్ చేయాలి వాళ్ళు జస్ట్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి. సో అలాంటిది కూడా ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ కూడా, ఎందుకంటే ఆబ్వియస్లీ క్లయింట్స్ కి మనం వీ షుడ్ గివ్ గుడ్ క్వాలిటీ కదా. సో అదంతా దట్ ఈస్ లైక్ నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ వాళ్ళు కూడా చాలా టైం స్పెండ్ చేసి చెప్పేవాళ్ళు. అండ్ మీరు చెప్పినట్టు ఆర్గానిక్ కలర్స్ ఇది మా తాతయ్య గారు ఆయన ఐ థింక్ ఐ షుడ్ సే సెకండ్ ఇన్నింగ్స్ ఆయన స్టార్ట్ చేసింది 65లో స్టార్ట్ చేశారు. ఆర్గానిక్ కాటన్, ఆర్గానిక్ కలర్స్ ఎక్స్పోర్టింగ్ మంగళగిరిలో లూమ్ సెటప్ చేయించి చేశారు. సో అప్పట్లో సారీ ఎన్ని యార్డ్స్ ఎంత ఉండేది? వాళ్ళప్పుడు దే యూస్ టు సే పెద్ద సారీస్ లైక్ 9 yards అవి ఉండేవి. అండ్ ఆయన ఇవి కూడా చెప్పేవాళ్ళు ఏంటంటే మనకి ఇండియాలో ఎంత టాలెంట్ ఉంది అంటే అది అందరికి తెలిసింది, సారీ ఫోల్డ్ చేసి అగ్గిపెట్టెలో పెట్టే ఆ కైండ్ ఆఫ్ టాలెంట్ మన దగ్గర ఉందమ్మా. కాకపోతే నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు అది చెయ్యటంతో. బట్ మనకి మన విలువ తెలియలేదు కానీ బ్రిటిష్ వాళ్ళకి బాగా తెలుసు. సో ఎప్పుడు మన దగ్గర ఉన్న విలువ మనకి తెలియదు. సో నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఇది ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఆయన బాగా మోకాళ్ళ నొప్పులు. సో ఆయన ఏంటంటే నేను ఎప్పుడన్నా లూమ్స్ కి వెళ్ళాలి వస్తారా అని అంటే ఈ స్టిల్ యాక్టివ్, వస్తారు నాతో వచ్చి ఆయన అప్పుడున్న పాత ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తారు. పరిచయం చేసి అన్ని డీటెయిల్స్ నా వీడియోస్ లో కూడా మంగళగిరిలో ఉన్న లూమ్స్ అవి ఉంటాయి. సో ఆయన తీసుకెళ్ళినవే. అయితే ఫస్ట్ మీ తర్వాత నెక్స్ట్ మీ తాతగారిని ఇంటర్వ్యూ చేయాలి. నో అంత ఇన్ఫర్మేషన్ ఉంటది కదా వాళ్ళ దగ్గర. ఐ ఫీస్ విల్లింగ్ మీరు ఒకరోజు మీరు మీ తాతగారు కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా. డెఫినెట్ గా వాళ్ళు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ కదా. ఇన్ఫాక్ట్ ఒకసారి ఆయనతో లైవ్ షో చేసినప్పుడు చాలా మంది మెసేజెస్ పెడతాం స్టార్ట్ చేశారు, కమెంట్స్. మీ తాతగారి ఇంటి పక్కనే మేము ఉండేవాళ్ళం అప్పట్లో, ఇప్పుడు చూసే అపార్ట్మెంట్స్ లేవు, మీ తాతగారి వాళ్ళ షెడ్స్ ఉండేవి, లూమ్స్ ఉండేవి అని. పీపుల్ స్టిల్ రికగ్నైజ్ హిమ్. అంటే వాళ్ళు అంత పెద్ద ఇది సెటప్ చేశారు కాబట్టి ఇంకా ఇట్స్ లైక్ ఇప్పుడు 4th జనరేషన్ అలా ఉన్నా కానీ ది కైండ్ ఆఫ్ క్వాలిటీ వాళ్ళు ఇచ్చింది, ది కైండ్ ఆఫ్ డిజైన్స్ ఇప్పటికీ చెప్పుకుంటారు. అది నాకు నేను వెళ్ళినా కూడా మంగళగిరి చెప్తారు అప్పుడున్న క్వాలిటీ, అసలు క్వాలిటీ ప్రొడక్షన్ నేర్పించిందే మీ తాతయ్య గారు వాళ్ళది అని. కానీ ఇందాక మీరు నాకు చెప్పారు యు వర్ ఎన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ వెల్. యు వర్క్ ఫర్ an IT కంపెనీ. ఒక 10 years అనుకోవచ్చా? 14 years వర్క్ చేసి తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసి యు బీయింగ్ సక్సెస్ఫుల్. ఎంతో మంది స్టైల్ అండ్ డిజైనింగ్ చేశారు. ఇంత సాధించిన వెన్ యూ గో టు అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ యూ గో టు అ సెలబ్రిటీ, ఇదంతా ఏం పట్టించుకోరు. దే జస్ట్ సీ యూ యాజ్ మీ ఓన్లీ డిజైనింగ్ గురించి అవగాహన ఉన్న పర్సన్ లాగా వాళ్ళ థాట్ మీ గురించి వాళ్ళు కన్ఫైన్ చేసుకొని ఒకటే వేలో మాట్లాడతారు. యూనో దట్ కైండ్ ఆఫ్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించదా? నేను వర్క్ చేసిన సెలబ్రిటీస్ అందరూ I never had such issues, including like Tamanna garu, she was here for some awards function. Then actually Mumbai nunchi she got some outfit. Ikkadi nunchi kuda manam పంపించాము. సో తను మొత్తం అయిపోయిన తర్వాత బిఫోర్ ది షో ఐ వెంట్ అండ్ ఐ మెట్ హర్. సో షీ సెడ్ నాకు ముంబై నుంచి ఐ గాట్ దట్ అవుట్ఫిట్ దీప్తి, బట్ ఐ ఫెల్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ పీపుల్ కెన్ కనెక్ట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ. సో అవి రెగ్యులర్ గా నేను చేసేవే. సో ఐ హావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ టచ్ లోకల్ ఇది ఉంది. So I'm wearing your outfit today. Ani. I always had pleasant experience. Yeah. And also I was not craving for always, my focus was more of business expansion. It's not that too much of
లైమ్ లైట్ ఆర్ ఓన్లీ ఆ ఫోకస్ చాలా తక్కువ. మేబీ దట్ ఈస్ వన్ మోర్ రీజన్ ఐ వాజ్ నాట్ హంటింగ్ ఫర్ ఇట్. కాబట్టి ఐ డెంట్ ఫేస్ సచ్ ఇష్యూస్. అలా ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చాలా మంది డిజైనర్స్ చెప్పేవాళ్ళు, మేము వెళ్ళి స్టూడియో బయట చాలా వెయిట్ చేయాల్సి వచ్చేది. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. బట్ మై ఫోకస్ వాజ్ మోర్ టువర్డ్స్ లైక్ వీవింగ్ లో ఏ కొత్తది ఇది తీసుకురావచ్చు. మై టైమ్ స్పెంట్ వాజ్ మోర్ విత్ ది లూమ్స్, ట్రావెలింగ్, గెట్టింగ్ టు నో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ అసలు ఎలాంటి టెక్నిక్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి. రూరల్ విమెన్ మనకి ఇండియాలో చాలా చేస్తారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఫర్ మీ మై ఫోకస్ వాజ్ మోర్ టువర్డ్స్ దాట్. గ్రేట్. మీరు అన్నట్టు రూరల్ విమెన్ చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు నాకు తెలిసి కంపేర్ టు ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టైల్స్తో కానీ డిజైన్స్తో కానీ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు మనం యూస్ చేసిన ఓన్లీ 10-20% అనిపిస్తుంది. యాజ్ యూ సెడ్, రూరల్ వాళ్ళ దగ్గర ఇంకా టాలెంట్ ఉంది, కళలు ఉన్నాయి. అవన్నీ తీసుకురావడానికి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళు యూస్ చేస్తే అదే యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మరుగున పడిపోయిన ఎవరు బయటకు తీయట్లేదు. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే రిపిటేషన్ ఇస్ మోర్ ఈజీ, టైం సేవింగ్, మనీ సేవింగ్ అండ్ ఫాస్ట్ ప్రొడక్షన్. సో ఇదివరకు పవర్ లూమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చాయి. ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చినా కూడా దాంట్లో ఏంటంటే మళ్ళీ బెస్ట్ క్వాలిటీ ఇది విచ్ గివ్స్ యూ ది బెస్ట్ ఫినిషింగ్ అనేవి చేస్తున్నాం. అండ్ వన్ మోర్ రీజన్ పవర్ లూమ్స్ వచ్చింది ఏంటంటే, ఒకసారి ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ టు అన్ని సెక్టర్స్ వాళ్ళకి. ఇట్ హ్యాస్ టు బి అఫోర్డబుల్. ఐ కాంట్ సే దాట్ నేను ఒకసారి చేశాను ఇది 2 lakhs ఉంది, సో ఓన్లీ వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు కష్టం. సో వాళ్ళకు కూడా వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ కావాలి, వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ కావాలి. సో దాంట్లో చాలా ఇంప్రవైజేషన్స్ అయ్యాయి. దట్ ఈస్ గుడ్ ఇన్ అ వే. బట్ మీరు అన్నట్టు రూరల్ విమెన్ చేసేవి కొన్ని పోయాయి అని చెప్పారు కదా. సో అవి పోయిన బయటికి తీసుకురావడానికి మాలాంటి డిజైనర్స్ అప్పుడప్పుడు మేము వి కీప్ ట్రావెలింగ్. లైక్ మనకి రూరల్ విమెన్ చేసే ఒక ఆర్టిస్టిక్ వర్క్ ఏంటంటే కాంతా వర్క్ అని ఉంటుంది. కాంతా వర్క్ మనకి ఇది వరకు ఓన్లీ వెస్ట్ బెంగాల్లో చేసేవాళ్ళు. వెస్ట్ బెంగాల్లో రూరల్ విమెన్, అక్కడ ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ మొత్తం ఆ విమెన్ కి ఇదే పని, జస్ట్ నీడిల్ వర్క్. ఆ నీడిల్ ఎంత కష్టం అంటే వాళ్ళు చూడకుండా కూడా చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి అంత ఈజీ థింగ్ అన్నమాట. అంటే దే ఆర్ యూస్ టు ఇట్, వాళ్ళకి తెలిసింది అదొక్క వర్కే. సో ఆ కాంతా వర్క్ ది నేను ఇక్కడ రూరల్ విమెన్ కి ఆ టెక్నిక్స్ అవి నేర్పించి చేయించాం. ఎంత బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ ఇది అంటే చాలా మంచి వర్క్. అలాగే మనకి బాతిక్ ప్రింట్స్ అని వస్తాయి. ఇవన్నీ నా వీడియోస్ లో యాక్చువల్లీ ఉంటాయి. బాతిక్ ప్రింట్స్ కూడా నేను, అది ఎక్కడ అంటే ఇట్ ఈస్ లైక్ చిన్న మట్టి రోడ్డు, అవన్నీ విలేజెస్ కి బయట ఎక్కడో జరుగుతాయి. వాళ్ళు బాయిలింగ్ చేస్తారు, దాని మీద వ్యాక్స్ వేస్తారు, డై చేస్తారు. చేసేవాళ్ళు ఎంత ముసలి వాళ్ళు అంటే లైక్ వాళ్ళకి పాపం ఎనర్జీ కూడా ఉండదు, అంత సన్నగా. దే ఆర్ లైక్ 65+, 70+ ఉంటారు. అలాంటి విమెన్ చేస్తూ ఉంటారు. దేర్ సో మచ్ యూస్ టు ఇట్ అన్నమాట. అవన్నీ బాతిక్ లో ఇప్పుడు మేబీ అది అవుట్డేటెడ్ అయిపోయాయి. బట్ వాటికి కొంచెం ఇప్పుడున్న ట్రెండ్ లో ఉన్న కలర్స్, ఇప్పుడున్న కొంచెం బ్లౌజ్ ప్యాటర్న్స్ అదే దాంతో చేస్తే పీపుల్ విల్ లవ్ ఇట్. అవి మేము చేసాము అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ హిట్. అలాంటి కాంతా వర్క్ సారీస్ కావాలంటే పీపుల్ కమ్ టు అస్. దాంట్లో మళ్ళీ ఇంప్రొవైజేషన్స్ చేసాం మేము, కార్పెట్ స్టిచ్ అని అవన్నీ. దీస్ ఆర్ ఆల్ టోటలీ హ్యాండ్ మేడ్. ఎక్కడో రూరల్ విమెన్ చేస్తారు. అవి కొంచెం రీచ్ అవ్వాలంటే జనాలకి ఇట్ షుడ్ బి ఇన్ ది రైట్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇప్పుడు లవ్ చేసే వాళ్ళు లూమ్స్ లో, అంటే మామూలుగా కాకుండా కొంచెం దాంట్లో ఏదైనా డిజైన్ చేంజ్ చేసి ఇప్పుడున్న ట్రెండ్కి ఫ్యాషనబుల్గా చేస్తే, ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ లూమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా మంది. అంటే లూమ్స్ ఎప్పుడు డిగ్నిఫైడ్ లుక్. ఇప్పుడు మనకి అకేషన్ని బట్టి వీ గో ఫర్ ఫ్యాషన్ లుక్ కానీ, ఫ్యాషనబుల్ లుక్ కానీ, బట్ లూమ్స్ అనేది ఎప్పుడు డిగ్నిఫైడే కదా. మేబీ వీడియో చూస్తున్న వాళ్ళు they can contact you directly. హ్యాండ్లూమ్ సారీస్ మంచి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఆల్సో మీరు అన్నట్టు డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయి. మా దగ్గర ఎంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ దే వాంట్ ప్యూర్ దేశీ టస్సర్స్ అని, ప్యూర్ మంగళగిరీస్ కావాలని. సో ఓన్లీ అలాంటి వాటికి అవన్నీ చిన్న బార్డర్స్ తోనే ఉంటాయి. బట్ దానికి మంచి మళ్ళీ మన హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ బ్లౌజెస్ తో మేము పేరప్ చేస్తాం. ఎందుకంటే ఇట్ షుడ్ ఆల్సో మ్యాచ్ విత్ ది కరెంట్ ట్రెండ్ కదా. సో ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్ సెట్ చేసి వి ట్రై టు present to people మంచి వాట్ ఈస్ ఇన్ ట్రెండ్ బట్ స్టిల్ ఆ కైండ్ ఆఫ్ మనకి ఎప్పటి నుంచో ఉన్నవి. సో అవి ఇంప్రొవైజేషన్స్ చేసి మేము ప్రెజెంట్ చేస్తాం, విచ్ లుక్స్ ఇట్ ఆల్సో లుక్స్ ఫ్యాషనబుల్ అండ్ ఆల్సో డిగ్నిఫైడ్ ఎట్ ది సేమ్ టైం. చాలా మంది అంటే ఇప్పటికీ సిటీ వదిలేస్తే కొంచెం లోపలికి వెళ్ళిన, ఈవెన్ విజయవాడలో కూడా ప్రతి మగవాళ్ళని అడిగే క్వశ్చన్, ఒకసారి 1 lakh 2 lakh అయింది అనుకో, 1 lakh అయింది, ఒకసారి 1,00,000 రూపాయల
అంటారు. బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి 1,00,000 రూపాయలు అయిందంటే దాని వెనకాల ఎంతమంది కష్టపడ్డారు? ఆ సారీ 1,00,000 అవ్వడానికి కారణం ఏంటి? ఒక్కసారి మీరు చెప్తారా? ఆ శారీ 1,00,000 అవ్వటానికి కారణం మనం వెళ్ళి ఎవరైతే వీవ్ చేస్తున్నారో వాళ్ళని చూడాలి. వాళ్ళు ఆ మగ్గం ఓ చిన్న గుంట లాంటిది ఉంటుంది. దాంట్లో కూర్చోవాలి. కూర్చుని వాళ్ళు చేసే ఒక 9 అవర్స్, 8 అవర్స్ వాళ్ళు రోజు చిన్న వాళ్ళు ఒక రోజంతా వీవ్ చేస్తే అయ్యేది ఇంత పార్ట్. దాంట్లో మళ్ళీ మనకి ఇప్పుడు డిజైన్స్ ఉంటాయి. మనకి లైక్ మీనాకారి వీవింగ్ అని, అంటే కలర్స్ యాడ్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఏంటంటే ఆ థ్రెడ్స్ యూస్ చేసే ప్రాసెస్ అదంతా లైక్ సింగిల్ ఒక వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. కోన్ అంటాం దాన్ని. సో అవన్నీ చాలా టీడియస్ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాండ్ మేడ్ ఇస్ టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం పెట్టే ఆ రేట్ ఏంటంటే ఆ యునిక్నెస్ కి సంథింగ్ విచ్ ఇస్ హ్యాండ్ మేడ్ ఆ ఇది ఉంటుంది కదా, మ్యాన్ పవర్. అండ్ ఆల్సో ఆ చేసే డిజైన్స్ కూడా మళ్ళీ మనం ఇప్పుడు ఒక పెళ్లి కూతురికి అది చేసాము అంటే వేరే ఇంకొకళ్ళకి అది ఉండకూడదు. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ నాట్ క్రియేటింగ్ కాపీస్. ఒక కొత్త డిజైన్ చేస్తున్నాము, అది వీవ్ చేస్తున్నాము, అన్ని డేస్ చేసిన తర్వాత దట్ ఈస్ లైక్ గాన్. బట్ పవర్ లూమ్ ది ఆర్ నాట్ పవర్ లూమ్ తప్పేమీ కాదు, ఇట్స్ వెరీ గుడ్. బట్ రిపిటేషన్ ఆఫ్ డిజైన్ ఉంటే ప్రైస్ ఆబ్వియస్లీ తగ్గుతుంది. బట్ ఎప్పుడైతే రిపిటేషన్ లేదు, మనకి యునిక్నెస్ ఉండాలి అండ్ ఆల్సో డీటెయిలింగ్ ఉండాలి అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ జెరీ సిల్క్ థ్రెడ్ కూడా, అది కూడా చాలా మ్యాటర్స్. సో అవన్నీ దాన్ని బట్టే మనకి ప్రైజింగ్ ఉంటుంది. సో అంటే ఏమి తెలియకుండా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ నేమ్గా 1,00,000 శాలరీ 2,00,000 శాలరీసా అనే వాళ్ళ కోసం ఈ చిన్న క్వశ్చన్ అనమాట. సో కమింగ్ బ్యాక్, మీరు స్టైలిస్ట్గా డిజైన్ అండ్ స్టైలిస్ట్గా చాలామంది సెలబ్రిటీస్కి కూడా స్టైల్ చేశారు కదా. బట్ నేను ఇక్కడే ఉన్నాను ఇండస్ట్రీలో. ఐ నో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. నో డిఫరెంట్ సెలబ్రిటీస్కి డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఆ రోజు ఆ సిచ్యువేషన్ని బట్టి డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ కూడా ఉండొచ్చు. మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్గా అందరు చూసేది అటైరే. వాళ్ళ దీంట్లో ఒక చిన్నది వాళ్ళకి నచ్చి మొత్తం పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి నచ్చినట్టు కొంచెం అట్లా ఇట్లా అయినా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తుంటారు. మేబీ మీ మీద కాకపోయినా మీ స్టాఫ్ మీద చూపిస్తుంటారు. బట్ హ్యాండ్లింగ్ అంటే ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం కంటే హ్యాండ్లింగ్ దెమ్ అనేది, అండ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా మీరే ఇవ్వాలి. యూ లుక్ గ్రేట్, బాగున్నారు అని చెప్పి. ఎంత డ్రెస్ వేసుకున్నా వాళ్ళు కాన్ఫిడెన్స్ అడుగు బయట పెట్టేదాకా మీరు అక్కడ ఉండాలి. ఇజంట్ దిస్ ఆల్ కంపల్సమ్? అంటే మీకు వెళ్ళే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు అలా ఊపిరి పీల్చుకో లోపలికి వెళ్తారా, లేకపోతే షూస్ ఎవ్రీ టైం? అది ఉంటుంది, మీరు చెప్పింది ఇట్ ఈస్ రైట్. బట్ ఐ యూస్ టు హ్యావ్ అ కైండ్ ఆఫ్ ఒక చెక్ లిస్ట్. బికాజ్ మనం పంపించేది మన వైపు నుంచి డెఫినెట్ గా తప్పు ఉండకూడదు. బికాజ్ వీఆర్ ప్రొఫెషనల్ డిజైనర్స్, సో వీ షుడ్ నో వాట్ కలర్ లుక్స్ గుడ్ అండ్ ఆల్సో సెట్ బట్టి కూడా వాట్ కలర్ టు సెండ్, అది కూడా ఉంటుంది. అండ్ ఆల్సో పర్సనాలిటీ, కొంతమంది దే వెరీ టాల్ అనుకోండి, యూ క్యాన్ సెండ్ ది సేమ్ అవుట్ఫిట్. ఇప్పుడు ఏదో ట్రెండ్ లో ఉందని నేను పంపించేస్తే దట్ విల్ జస్ట్ గో టు ట్రాష్, దే ఆర్ నాట్ గోయింగ్ టు వేర్. సో అవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని ఒక ఆర్టిస్ట్ కి పంపిస్తున్నాము అంటే ఆ చెక్ లిస్ట్ అంతా ప్రాపర్ గా పెట్టుకుని పంపించాలి. ఆ చెక్ లిస్ట్ లేకుండా పంపిస్తే దర్ హై ఛాన్సెస్ ఆఫ్ మీరు చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని డెఫినెట్ గా వస్తాయి. సో 90% అక్కడ మన వర్క్ పెడితే ఆ 10% అంటారా మీరు చెప్పినట్టు ఆ మూడ్ కానీ ఆర్ లాస్ట్ మినిట్ లో స్కెడ్యూల్స్ చేంజ్ అవి ఉంటాయి, అవి మనం ఇంకేమీ చెయ్యలేము. అండ్ ఇనీషియల్ గా ఎస్ ఆ టఫ్ ఫేజ్ ఉంటుంది, ఎంత మంచి డిజైనర్ అయినా ఆ టఫ్ ఫేజ్ ఉంటుంది. బట్ వన్స్ యూ గివ్ దాట్ కాన్ఫిడెన్స్, ఏంటంటే యు ఆర్ లుకింగ్ నైస్, యు ఆర్ లుకింగ్ గ్రేట్, ఆర్ మీరు ఆల్రెడీ ఇది వేసుకుంటున్నారు అది ఎప్పుడు బాగుంటుంది, బట్ దిస్ ఇస్ ది చేంజ్ వీ హ్యావ్ డిజైన్డ్ మీ లుక్ లో అండ్ యు ఆర్ లుకింగ్ బెటర్ దాన్ ది ప్రీవియస్ వన్. దట్ ఈస్ యువర్ కంఫర్ట్ జోన్, బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ న్యూ ఫర్ యూ, సో యూ లుక్ మచ్ యంగర్ ఆర్ అలా అని వాళ్ళకి అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి దే డోంట్ గివ్ యూ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ టైం ఉంటుంది, ఈవెన్ నా స్టాఫ్ ని పంపించినప్పుడు వి జస్ట్ వెయిటింగ్, ఇక్కడ లోపల ట్రయల్స్ అవుతున్నాయి ఆర్ ఎల్స్ ఫిట్టింగ్స్ ఇలాగా అని. అవన్నీ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ బట్టి యూ మేక్ కరెక్షన్స్ ఆన్ యువర్ సైడ్. బట్ అది లక్కీలీ నా కేసులో మేబీ నాట్ లక్, ఎఫర్ట్స్, ఐ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు learn this complete thing and then just see that second time the same mistake doesn't happen. బట్ వన్స్ వాళ్ళు మీ మీద ట్రస్ట్ పెట్టిన తర్వాత isn't it so happy and comfortable, నన్ను నమ్మారు అని? It's very happy, comfortable and also years కొద్దీ that relationship continues కదా.
సో ఏదైనా అంతే, ట్రాక్లో పెట్టేంత వరకు కష్టపడాలి, పెట్టిన తర్వాత ఇట్ కీప్స్ గోయింగ్. కానీ ఒక్క విమెన్కి షాపింగ్ చేయడానికి ఒక్క శారీ తీసుకోవడానికి డెసిషన్ మేకింగ్ 1 hour పడుతుంది. అలాంటిది మీకు కాదు, మీరు ఇంకొకరికి డిజైన్ చేస్తున్నారు, ఇంకొకరిని సాటిస్ఫై చేయాలి. అండ్ ఈ అవర్స్ ఆఫ్ సెలెక్షన్ మీద టైమింగ్ ఇదంతా మీకు డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతుందే కానీ తగ్గదు ఎక్కడ. ఎప్పుడైనా అనిపించిందా అమ్మో ఇది చాలా టఫ్ అని? టఫ్ ఎస్ అనిపిస్తుంది, బట్ దెన్ వాట్ ఆర్ ది ఇంప్రొవైజేషన్స్ వీ కెన్ మేక్ అనేది మై ఫోకస్. ఇదనే కాదు, ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఇన్ జనరల్. ఎప్పుడు ఏంటంటే ఏదన్నా ఒకటి మిస్టేక్ అయ్యింది అంటే యూజువల్ హ్యూమన్ టెండెన్సీస్ లైక్ అయ్యో అయిపోయింది, వీ కాంట్ డూ ఇట్, ఇట్స్ ఆల్ ఓవర్, నేను అంత హార్డ్ వర్క్ పెట్టా పోయింది, ఇంకా దిస్ ఇస్ లైక్ అ రాంగ్ డెసిషన్ అలా. బట్ మై థాట్ ప్రాసెస్ విల్ బి లైక్ వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ కరెక్ట్ దాట్, adi how do we do it, or else next time when we are doing it, let us see that this mistake doesn't happen. And I thought process what annitik kuda I should say again thanks to my work experience and also my parents, because my dad always used to say, he's a very good surgeon, nen surgery chesetappudu I'll try to give my best. So best ichin dantlo 99% I never had failures, but konni cases you cannot correct. కొంతమందికి చూపు లేదనుకోండి, దే హ్యావ్ మేజర్ ప్రాబ్లమ్. ఐ కాంట్ భగవంతుడిలాగా నేను ట్రీట్ చేయగలను, కానీ నేను భగవంతుడిని కాదు. ఐ కాంట్ డూ దాట్ మ్యాజిక్, బట్ ఐ గివ్ మై బెస్ట్. సో మన ఇది జాబ్ ఈజ్ టు గివ్ ఆర్ బెస్ట్. రెస్ట్ అంటావా, యూ లీవ్ ఇట్, బట్ దెన్ సంథింగ్ ఏదైనా మిస్టేక్ అయితే లెర్న్ ఫ్రమ్ ఇట్. నువ్వు అక్కడే ఉండిపోయి నువ్వు బాధపడుతూ ఏడుస్తూ అది ఉంటే యుల్ మిస్ ది ఆపర్చునిటీస్, నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉన్నది. సో these are all like things which I learned from them, which are more as a designer education దానికంటే ఈ ప్రాసెస్లో ఎలాగా I'll have to working అసలు ఎలా ఉండాలి, that is more what I have learned. I think that helped me a lot. చాలా మంది మంచి డిజైనర్స్ ఉన్నారు, నాకంటే మంచి డిజైనర్స్ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఏంటంటే సెటప్ చేసి we couldn't take that pressure, or else మేబీ టైం ఇవ్వలేకపోవటం. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ జస్ట్ లైక్ దాట్ కదా, టైం ఇవ్వాలి. నేను ఎన్ని నైట్స్ నేను పడుకోకుండా వర్క్ చేసింది నాకు తెలుసు. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను బ్రేక్ తీసుకోకుండా నా డెలివరీ ముందు మార్నింగ్ 10 o'clock వరకు వర్క్ చేసింది కూడా నాకు తెలుసు. 11:30కి ఐ వెంట్ టు హాస్పిటల్. ఆ ముందు 10 o'clock వరకు కూడా ఐ వాజ్ దేర్ ఇన్ స్టోర్, ఐ వాజ్ వర్కింగ్. సో ఐ నో ఆల్ దాట్ హార్డ్ వర్క్ ఐ పుట్ ఇన్ టు దిస్. మేబీ ఎప్పుడు అనిపించలేదు ఎందుకు నాది కంఫర్టబుల్ లైఫే కదా అని, ఎందుకు అని క్వశ్చన్ వచ్చిందా? అంటే ప్రెగ్నెన్సీ టైం ఇస్ ద పీక్ టైం కదా విమెన్ లైఫ్ లో. నా క్వశ్చన్ ఆ కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ లైఫే అని. ఐ నో మై లైఫ్ వాజ్ కంఫర్టబుల్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ ఐటీ కంపెనీ. ఐ నో దాట్ ఐ వాజ్ యాక్చువల్లీ బోర్డ్ ఆఫ్ దట్ సేమ్ monotonous ఇది. And also when I see my parents who are like 50 plus years, doing things which are like వాళ్ళ ఏజ్ లో they still want to establish, okay, this is doing. And ఆయన ఏంటంటే కొత్త టెక్నిక్స్ ఆఫ్ సర్జరీ కూడా చేసేవాళ్ళు. ఆయన ఏజ్ కి ఆయనది చేసి ఆయన విజయరత్న అవార్డ్ హీ గాట్ ఇట్. సో అలా చేస్తున్నప్పుడు ఐ కాంట్ జస్ట్ గో అండ్ ఏదో నడుస్తుంది లైఫ్ ఇలా అయిపోతుంది. సో అలా ఇట్స్ క్వైట్ బోరింగ్ నాకైతే. ఓకే, నార్మల్లీ మీరు చెప్పింది ఐ కుడ్ రిలేట్ విత్ యూ 100%. బట్ కొంతవరకు ప్రెషర్ తీసుకున్న తర్వాత ఎందుకు ఇంత ప్రెషర్, ఓకే ఫైన్ కంఫర్టబుల్గా ఉంది కదా అని వదిలేస్తారు. బట్ యూ స్టూడ్ అండ్ యూ మేడ్ దిస్ పాత్ అని చెప్పాలి. మీరు ఏదైతే పాత్లో ఎప్పుడు దాకా వచ్చారో ఎంత సక్సెస్ఫుల్గానే యూ క్రియేటెడ్ ఇట్. దట్స్ నైస్. అండ్ ఇంకొకటి మై లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, బొటిక్ స్టార్ట్ చేయడం అనేది లేకపోతే డిజైనర్గా ఉండడం అనేది 4 గోడల మధ్యలో ఏసీ వేసుకొని కూర్చోడం, వీళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ ఉండదు, మెంటల్ స్ట్రెస్ ఉండదు, ఓకే సేల్స్ జరిగాయా, ఫుల్ ఆఫ్ మనీ, డిజైనర్ కాబట్టి మంచి ప్రైజెస్ వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళకి హ్యావ్ యూ సీన్ ఎనీ లాస్? వాటి నుండి ఎలా బయటపడ్డారు ఒకసారి చెప్తారా? లాస్, మీరు ఏ బిజినెస్ ఏ కొత్తది స్టార్ట్ చేయాలన్నా గెట్ ఇన్ టు ఇట్ ఎక్స్పెక్టింగ్ ఫెయిల్యూర్, ఎక్స్పెక్టింగ్ నో కైండ్ ఆఫ్ రివార్డ్, అండ్ ఎక్స్పెక్టింగ్ ఏంటి, మన క్లోజ్ ఫ్యామిలీలోనే దే కీప్ టెల్లింగ్ యూ ఎందుకు ఇదంతా ఇప్పుడు అవసరమా. సో స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే దాంట్లోకి స్టార్ట్ చేయాలి. ఐ ఫేస్డ్ ఆల్ ఆఫ్ దీస్. మీరు లాస్ అన్నారు కదా, ఆల్మోస్ట్ 3 years వీ వర్ లైక్ బ్రేక్ ఈవెన్
బ్రేక్ ఈవెన్ అవ్వటానికి నాకు దే వాజ్ లైక్ ఆ పీరియడ్ నడిచింది నాకు 3 years పట్టింది. 3 years తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎస్ ఐఎమ్ మేకింగ్ ప్రాఫిట్స్. బట్ ఆ 3 years పీరియడ్లో లైక్ ఐ వెంట్ త్రూ దిస్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండింది, న్యూ బార్న్ బేబీ ఉండింది. బట్ దెన్ ఐ డెంట్ గివ్ అప్. ఐ డెంట్ సే దాట్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు రిలాక్స్, ఇప్పుడు ఐ కాంట్ టేక్ దిస్ స్ట్రెస్ అని. మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అన్నిటికీ కొంచెం కొంచెం టైం పెట్టుకుంటే యూ డోంట్ ఫైండ్ దాట్ యునో నా లైఫ్ మొత్తం దీనికే పెట్టేస్తున్నా బట్ దిస్ ఇస్ ఫెయిలింగ్ అన్నట్టు ఉండదు. ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ అదర్ థింగ్స్, దిస్ మై టేక్ టైమ్ బట్ దెన్ ఐ ఫైండ్ హ్యాపీనెస్. కొంచెం నా బేబీతో టైం స్పెండ్ చేసినప్పుడు ఐ ఫైండ్ హ్యాపీనెస్. ఒక చోట తగ్గితే ఇంకొక చోట యూ ట్రై టు ఫైండ్ దాట్. అది ఉంటే యునో ఎగ్జాస్ట్ అయిపోయాం, ఇంకా ఐ షుడ్ షట్ డౌన్ దిస్ అన్న థాట్ ఉండదు. ఇట్స్ అమేజింగ్ అండి. అంటే విమెన్ మిమ్మల్ని అడిగిన అన్ని క్వశ్చన్స్లో కూడా నాకు వచ్చిన ఆన్సర్ ఒకటే, యూనో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సెట్ బ్యాక్స్ ఉన్నాయి, స్ట్రగుల్ ఉంది, ఫిజికల్గా ఓపిక లేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, ప్రెగ్నెన్సీ కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా, ఆఫ్టర్ డెలివరీ కూడా. వీటి అన్నిట్లో కూడా యూ కెప్ట్ గోయింగ్. అండ్ దానికి మించి మీ ఇంట్లో కళ్ళ ముందే మీ పేరెంట్స్, మీ తాతగారు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్గా కనిపిస్తున్నప్పుడు యూనో దట్ పుష్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే దో మీకు ఆ బలం లేకపోయినా వాళ్ళని తీసుకొని పరిగెట్టేంత. దట్స్ అమేజింగ్ అండి. చాలామంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆ పుష్ కోసం చూస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు, లేదా మీలాంటి వాళ్ళ వీడియోస్ మిమ్మల్ని కలిసినప్పుడు కానీ, మీ వీడియోస్ చూసినప్పుడు కానీ, ఐ హోప్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైనా ఫేజ్లో ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇది ఒక్కసారి చూసి వాళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకేస్తే చాలు. సో గ్రేట్ టాకింగ్ టు యూ దీప్తి గారు. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.